వరుసగా 3 సార్లు తనను గెలిపించారని, నాకంటే ముందు అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కరీంనగర్ నియోజకవర్గం నుంచి పనిచేసిన అభివృద్ధి శూన్యమని కూడా మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో ₹1 కోటి నిధులు ఇవ్వమంటే ఇవ్వలేదన్నారు. ఇవాళ 300 కోట్ల రూపాయలతో తెలంగాణలో కరీంనగర్ అభివృద్ధి చేసుకుంటున్నామని గంగుల వివరించారు. ఆ ధైర్యంతో ముందుకైనా కాబట్టి అందుకే ఈరోజు మళ్ళా అననే రమ్మని చెప్పి జరిగిన ఆ భగవంతుడు మళ్ళీ కూడా ఈరోజు మా రావణుడు మళ్ళా నన్ను ఆశీర్వదించుకున్న భుజం దగ్గరకు వచ్చినందుకు మరొక్కసారి అందరి పక్షాన మా రావణకు కృతజ్ఞత చేస్తున్నాను. అన్న ఒక్కటి మా అన్నలారా, మా అక్కలారా, మా సోదరులారా, గత 15 సంవత్సరాల నుంచి మీ శాసనసభ్యులు ఉన్నాను. గత 15 సంవత్సరాల నుంచి మీ ఆదరాములతో శాసనసభ్యులు ఉన్నాం. నేను లేకముందుగా ఈ 1956 నుంచి స్వతంత్ర వచ్చేప్పుడుగా ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి, మంత్రులు ఉన్నారు. 40-50 సంవత్సరాలు ఢిల్లీ పాలకులు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ పరిపాలించినాయి. 15 సంవత్సరాలలో నేను చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందు కనబడుతుంది.